రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ అట. లక్షల కోట్లు మూసి పాలైన దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అతిపెద్ద వైఫల్యాలే. ఇక చూడుగా ఆయన ఏదో పని చేస్తూ ఉన్నాడు, దానిపైన అజ్జేయబడిపోయి వాటిని వీటిని కంపేర్ చేస్తూ అసలు ఇది పనికిరాదనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎట్లాగో చాతగాలే, కేసీఆర్ చాతగాని దద్దమ్మ, కేటీఆర్ అసలుగా వాడి గురించి మాట్లాడే మన తప్పు. ఆ కేటీఆర్ బిల్ల రంగాల గురించి కేటీఆర్ నిజంగా చిత్తశుద్ధులు అయితే ఎందుకు 10 నెలల నుంచి ఎందుకు బయటకు వస్తలేడు? ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకు రాడు? మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మళ్ళీ వస్తాడు. వాడికి ఎలక్షన్స్ తప్ప వేరే ఉద్దేశం లేదు కేసీఆర్ అంటోనికి. ఎప్పుడు అదే ధ్యాస, ఎలక్షన్స్ తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోడు. ఆ మూసీ రివర్ మీద కనీసం గతంలో ఒక అడుగులో ముందు వాళ్ళలేదు. ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంది, ఒక ప్రయత్నం జరుగుతుంది, జరగనివ్వండి. ఫెయిల్ అయితే ప్రజలే కదా తీర్పు చెప్పేది, ప్రజలే కదా బుద్ధి చెప్పేది. ఇక దీని గురించి దుష్ప్రచారాలు చేయాలి, ఇప్పటి నుంచే విషం జిమ్మాలే బీఆర్ఎస్ పార్టీ. అసలు వీడు ఎవడన్నా ఈ రాసేటోనికైనా బుద్ధి ఉండాలి కదా, ఎడిటర్ గానికి. మొత్తం కేటీఆర్ డైరెక్షన్లో జరుగుతున్నటువంటి పేపర్ ఏదిగా విషం జిమ్మాలి అంతేగా. ఇది గుమస్తా నమస్తే తెలంగాణ పెట్టకుండా విషం జిమ్ముతున్నటువంటి పత్రికను పెడితే బాగుంటుంది. సిగ్గుండాలి కొంచెం ఇలాంటి రాత్రులు రాయడం కదా. నమామి గంగే మొదలు చంబల్ వరకు అన్నిటికీ అదే పరిస్థితి. శాస్త్రీయత ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్. శాస్త్రీయత ప్రణాళిక లేక కదా, ప్రణాళిక లేక శాస్త్రీయత ఫ్లాప్ అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు కావచ్చు, మీకు అలాంటి చిత్తశుద్ధి లేదు కావచ్చు. ఈ ప్రభుత్వానికి ఉందేమో అలాంటి శాస్త్రీయత, ఉందేమో అలాంటి ప్రణాళిక ఉందేమో చూద్దాం. ఎందుకు అప్పుడే విషయంతో వేరే దేశాల్లో కాలేదా? అద్భుతంగా అయిన నదులను అద్భుతంగా వేసారు కదా, ఎందుకు తొందరపడతాం? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈ ప్రాజెక్ట్ కనుక ఖచ్చితంగా కంప్లీట్ కావడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు వాటి కానీ ప్రపంచ బ్యాంకులు కానీ ఫండ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1000 కోట్ల ఫండ్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ని 10,000 కోట్లని కాదు 150,000 కోట్లు ఇవ్వడం కారణం కూడా అదే. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా పెద్ద ఎన్జిఓలు కానీ ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కానీ ఈ రివర్ డెవలప్మెంట్ మీద ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇస్తాయి కూడా. సో దానికి ఒక మీరు అన్నట్టు ఇక్కడ శాస్త్రీయత ప్రణాళిక లేదు అనుకుందాం, లేకపోతే ఫండ్ ఇవ్వరు. ఆ శాస్త్రీయత ప్రణాళిక ఉంటేనే వివిధ ప్రపంచాల నుంచి ఉన్నటువంటి కొన్ని వాటి ద్వారా సోర్సెస్ ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక స్పష్టమైనటువంటి శాస్త్రీయత స్పష్టమైనటువంటి ప్రణాళికతో కనుక పూర్తి చేయగలిగితే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలందరూ తీసుకుపోయి మూసీ నదిలో ముంచేసి చంపేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్, ముంచేస్తారు వాళ్ళని, అలా నో డౌట్. సో అందుకే ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులను ముందుకు కదలొద్దు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులను ముందుకు కదిలితే, ఎందుకంటే చాలా రకాల ప్రపంచంలో వివిధ సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా పూర్తి అవుతుంది. దాంట్లో ఈ కల్వకుంట్ల కుటుంబం ఏంటంటే ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టు మీద ఎట్టి పరిస్థితులు ముందడుగు వేయొద్దు, వేస్తే కనుక మన బతుకులాగమైతే దాంట్లో వీళ్ళందరూ కూడా కట్టకట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ముందుకు కదలనియట్లేదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తీసుకుపోయి కేసీఆర్ కల్వకుంట్ల కాలకేలందరినీ తీసుకుపోయి మూసీ నదిలో ముంచేసి ప్రక్షాళన చేసేస్తారు ఈ తెలంగాణని. ఇది మాత్రం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ అట. లక్షల కోట్లు మూసి పాలైన దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అతిపెద్ద వైఫల్యాలే. ఇక చూడుగా ఆయన ఏదో పని చేస్తూ ఉన్నాడు, దానిపైన అజ్జేయబడిపోయి వాటిని వీటిని కంపేర్ చేస్తూ అసలు ఇది పనికిరాదనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎట్లాగో చాతగాలే, కేసీఆర్ చాతగాని దద్దమ్మ, కేటీఆర్ అసలుగా వాడి గురించి మాట్లాడే మన తప్పు. ఆ కేటీఆర్ బిల్ల రంగాల గురించి కేటీఆర్ నిజంగా చిత్తశుద్ధులు అయితే ఎందుకు 10 నెలల నుంచి ఎందుకు బయటకు వస్తలేడు? ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకు రాడు? మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మళ్ళీ వస్తాడు. వాడికి ఎలక్షన్స్ తప్ప వేరే ఉద్దేశం లేదు కేసీఆర్ అంటోనికి. ఎప్పుడు అదే ధ్యాస, ఎలక్షన్స్ తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోడు. ఆ మూసీ రివర్ మీద కనీసం గతంలో ఒక అడుగులో ముందు వాళ్ళలేదు. ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంది, ఒక ప్రయత్నం జరుగుతుంది, జరగనివ్వండి. ఫెయిల్ అయితే ప్రజలే కదా తీర్పు చెప్పేది, ప్రజలే కదా బుద్ధి చెప్పేది. ఇక దీని గురించి దుష్ప్రచారాలు చేయాలి, ఇప్పటి నుంచే విషం జిమ్మాలే బీఆర్ఎస్ పార్టీ. అసలు వీడు ఎవడన్నా ఈ రాసేటోనికైనా బుద్ధి ఉండాలి కదా, ఎడిటర్ గానికి. మొత్తం కేటీఆర్ డైరెక్షన్లో జరుగుతున్నటువంటి పేపర్ ఏదిగా విషం జిమ్మాలి అంతేగా. ఇది గుమస్తా నమస్తే తెలంగాణ పెట్టకుండా విషం జిమ్ముతున్నటువంటి పత్రికను పెడితే బాగుంటుంది. సిగ్గుండాలి కొంచెం ఇలాంటి రాత్రులు రాయడం కదా.
నమామి గంగే మొదలు చంబల్ వరకు అన్నిటికీ అదే పరిస్థితి. శాస్త్రీయత ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్. శాస్త్రీయత ప్రణాళిక లేక కదా, ప్రణాళిక లేక శాస్త్రీయత ఫ్లాప్ అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు కావచ్చు, మీకు అలాంటి చిత్తశుద్ధి లేదు కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఉందేమో, అలాంటి శాస్త్రీయత ఉందేమో, అలాంటి ప్రణాళిక ఉందేమో, చూద్దాం. ఎందుకు అప్పుడే విషయంతో వేరే దేశాల్లో కాలేదా? అద్భుతంగా అయిన నదులను అద్భుతంగా వేసారు కదా, ఎందుకు తొందరపడతా ఉన్నారు? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, ఈ ప్రాజెక్ట్ కనుక ఖచ్చితంగా కంప్లీట్ కావడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు వాటి కానీ ప్రపంచ బ్యాంకులు కానీ ఫండ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1000 కోట్ల ఫండ్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ని 10,000 కోట్లని కాదు 1,50,000 కోట్లు ఇవ్వడం కారణం కూడా అదే. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ఎన్జిఓలు కానీ ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కానీ ఈ రివర్ డెవలప్మెంట్ మీద ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇస్తాయి కూడా. సో దానికి ఒక మీరు అన్నట్టు ఇక్కడ శాస్త్రీయత ప్రణాళిక లేదు అనుకుందాం, లేకపోతే ఫండ్ ఇవ్వరు. ఆ శాస్త్రీయత ప్రణాళిక ఉంటేనే వివిధ ప్రపంచాల నుంచి ఉన్నటువంటి కొన్ని వాటి ద్వారా సోర్సెస్ ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక స్పష్టమైనటువంటి శాస్త్రీయత స్పష్టమైన ప్రణాళికతో కనుక పూర్తి చేయగలిగితే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలందరూ తీసుకుపోయి మూసీ నదిలో ముంచేసి చంపేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్, ముంచేస్తారు వాళ్ళని, అలా నో డౌట్. సో అందుకే ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులను ముందుకు కదలొద్దు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితులను ముందుకు కదిలితే, ఎందుకంటే చాలా రకాల ప్రపంచంలో వివిధ సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా పూర్తి అవుతుంది. దాంట్లో ఈ కల్వకుంట్ల కుటుంబం ఏంటంటే ఈ బిల్లారంగలు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఎట్టి పరిస్థితులు ముందడుగు వేయొద్దు, వేస్తే కనుక మన బతుకులాగమైతే దాంట్లో వీళ్ళందరూ కూడా కట్టకట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ముందుకు కదలనియట్లేదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తీసుకుపోయి కేసీఆర్ కల్వకుంట్ల కాలకేలందరినీ తీసుకుపోయి మూసీ నదిలో ముంచేసి ప్రక్షాళన చేసేస్తారు ఈ తెలంగాణని. ఇది మాత్రం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జలదోపిడీ, రోజుకు 3 టీఎంసీలు. ఈ రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి దానిలో పోతిరెడ్డిపాడు పొక్కుపోతా ఉంటే ఆనాడు సీఎంగా ఉండి కళ్ళు లేని కబోతిలాగా తీసుకపో అని ఇచ్చింది ఎవడా? కేసీఆర్ కాదా? దగ్గరుండి పంపించింది కేసీఆర్. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు వచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో దీని మీద ఎవడో బిల్లరంగా ఎందుకు మాట్లాడతలేరు? రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్కడ పోయి మాట్లాడి చూద్దాం. చిత్తశుద్ధి ఉంటే అక్కడ పోయి మాట్లాడలేదు, కనీసం ప్రెస్ మీట్ పెట్టండి. ఇవన్నీ ఏంటంటే ఈ విషపత్రిక ద్వారా విషం చిమ్మేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిపైన మాట్లాడండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలుస్తుంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర, ఇవన్నీ కూడా ఏ హామీలు జరిగినాయి? కేసీఆర్ హామీలు కాదా? సిగ్గుండాలి కొంచెమైనా.